Okay, so hi guys, day 116 or 7. సో డెడ్ లిఫ్ట్ చేసినప్పుడే మాట్లాడదాం అనుకున్నాం, బట్ సో మైక్ ఛార్జింగ్ లేక మాట్లాడదు. సో డెడ్ లిఫ్ట్ వల్ల అంత ప్రాపర్ బ్యాక్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాం అది ఏముండదు. ఓకే, సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయి ఉండాలన్నా సో మంచిగా వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి ప్లస్ అవుతుంది. ఓకే, సో డెడ్ లిఫ్ట్ అనేది కంప్లీట్ బ్యాక్ అనేది అసలు అసలు దానికి అసలు యూజ్ ఉండదు మెయిన్ థింగ్. ఓకే, సో డెడ్ లిఫ్ట్ దేనికంటే సో కంప్లీట్ మీ ఫుట్ నుంచి మీ నెక్ వరకు సో కంప్లీట్ ఎవ్రీ మజిల్ని హిట్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మీకు సో బ్యాక్ మజిల్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. ఓకే, అండ్ మీ స్పైనల్ కట్ కూడా కొంచెం సో మరీ వీక్ ఉండకుండా బోన్స్ కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి, అది ప్లస్ పాయింట్. ఓకే, సో డెడ్ లిఫ్ట్ వల్ల సో మంచి థిక్నెస్ బ్యాక్ అయితే ఇప్పుడు రాదు. ఓకే, సో దాన్ని మీరు మైండ్లో తీసేయండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే సో డెడ్ లిఫ్ట్ చేసే కొద్దీ సో ఇంకా వెయిట్స్ని ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేసినా సో ఇంకా లిఫ్ట్ చేయాలనే మైండ్ సెట్ అయితే మాత్రం సో మంచిగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పీక్ లెవెల్లో ఉంటాయి. ఓకే, బట్ డెడ్ లిఫ్ట్ మ్యాక్స్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఇట్స్ బెటర్. ఓకే, ఓకే, వన్ మోర్. అండ్ నెక్స్ట్ సీటెడ్ కేబుల్ రో. సో సీటెడ్ కేబుల్ రో చాలామంది చాలా టైప్ ఆఫ్గా చేస్తుంటారు. ఓకే, సో మీరు ఎట్లా చేసినా పర్లేదు, బట్ లైక్ ఎందుకంటే కొంతమంది సో మీ బ్యాక్ అనేది స్వింగ్ అవ్వకూడదు, సో కంప్లీట్గా సో ఎల్ షేప్లో ఇట్లానే ఉంచండి అని చెప్తుంటారు. ఓకే, సో మీరు నార్మల్ వెయిట్స్ చెప్పినా కదా, సో నార్మల్ వెయిట్స్ చేసేటప్పుడు మీ బ్యాక్ అసలు స్వింగ్ కూడా అవ్వదు. ఓకే, సో హెవీ వెయిట్స్ ఎప్పుడైతే మీరు ఒక పిఆర్ బ్రేక్ చేసే టైంలో సో హెవీగా లిఫ్ట్ చేస్తారు కదా, సో ఆ టైంలో కొంచెం స్వింగ్ అవుతుంది బాడీ. ఓకే, సో మీరు ఎంత స్వింగ్ అయినా పర్లేదు. ఓకే, సో మీ వెయిట్తో పాటు మీరు ఎంత ఫ్రంట్కి మూవ్ అవుతున్నారో సో బ్యాక్ వచ్చేటప్పుడు కూడా కొంచెం సో బ్యాక్ సో వెయిట్ అనేది ఫ్రీజ్ చేయాలి. సో వెయిట్ అనేది ఫ్రీజ్ చేస్తే ఇట్స్ బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, సో మనం ఇట్లా చేసేదానికి సో కొంచెం బెటర్ గ్రోత్ ఉంటుంది. ఓకే, ఓవరాల్ బ్యాక్లో కూడా. ఓకే, సో బల్క్ అనేది మేజర్గా వెయిట్స్ అనేవి మంచిగా లిఫ్ట్ చేయడానికే బల్క్. ఓకే, సో మీరు కటింగ్ ఫేస్లో లాగా నార్మల్ ఫామ్ అని చెప్పేసి ఒక సో తక్కువ వెయిట్స్తో ఎప్పుడు లైక్ వర్కౌట్స్ అనేది ప్రిఫర్ చేయకండి. ఓకే, సో బల్క్లో పియర్స్ అనేది బ్రేక్ అవ్వాలి, వెయిట్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలి, సో మంచి మజా ఉంటుంది అప్పుడే. సో మీరు నార్మల్ వెయిట్స్తో ఎన్ని రోజులు చేసినా సో మీరు బాడీతో వస్తుంది, బట్ బాడీ కంటే ఒక మెంటల్ పీస్ అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని బిల్డ్ చేయాలంటే సో అది వెయిట్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలి. సో వెయిట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ పోతుంటే ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూడు, సూపర్ ఉంటుంది. ఓకే, సో ఓకే, సో సేమ్ నాలా చేస్తున్నట్టయితే సో సీటెడ్ కేబుల్లో చేసినప్పుడు కొంచెం డీ హ్యాండిల్స్ని అయితే ప్రిఫర్ చేయండి. ఓకే, సో డీ హ్యాండిల్ ఏంటంటే సో కొంచెం బ్యాక్ ఫ్రీజ్ చేయడానికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, సో స్వింగ్ అవ్వడానికి ఎంత ప్లస్ పాయింట్ అండ్ బ్యాక్ ఫ్రీజ్ చేయడానికి కూడా అంతే ప్లస్ పాయింట్.
ఓకే. ఓకే. సో సీరియట్ కేబుల్తో చేసినప్పుడు కొంచెం వెయిట్ అనేది హెవీగా ఉండండి. సో దీనికి వచ్చేసరికి ఒక 10 to 20 కేస్ డిఫరెన్స్ ఉంటే ఇట్స్ బెటర్. ఓకే. వన్ మోర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫేస్ పుల్స్. ఓకే 16. ఫేస్ పుల్స్ చేసేటప్పుడు సో నార్మల్ వెయిట్స్తో స్టాండింగ్ పొజిషన్ నుండి చేయొచ్చు. బట్ సో మీరు కొంచెం హెవీగా లిఫ్ట్ చేస్తే మాత్రం కొంచెం సపోర్ట్ ఏదైనా తీసుకోండి. ఓకే. సపోర్ట్ అంటే లైక్ సో నీల్ డౌన్ చేసి చేయొచ్చు. సో ఎందుకంటే స్టాండింగ్ పొజిషన్లో ఉండు సో మీరు వెయిట్స్ అనేది సో అంత ప్రాపర్గా అయితే లిఫ్ట్ చేయాలి. ఓకే. సో మనం న్యాచురల్గా చేసేటప్పుడు కొంచెం అంత హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు సో స్టాండింగ్ పొజిషన్ నించొని సో ఫామ్ ఇది అని చెప్పేసి ప్రాపర్గా లాగలేం. ఓకే. సో ఫేస్ పుల్స్లో ఎప్పుడైనా కొంచెం హెవీగా లిఫ్ట్ చేసే మైండ్ సెట్ ఉంటే మాత్రం సో ఏదైనా కొంచెం సో కేబుల్తో చేసేటప్పుడు సో ఇది కొంచెం చూసుకోండి. ఓకే. సో ఈ గ్రిప్ అనేది కొంచెం సో మీ ఫుట్కి కొంచెం సో కొంచెం ఈక్వల్గా పెట్టుకోండి. ఓకే. సో ఎందుకంటే ఇది సో ఈ రాడ్ అనేది కొంచెం ఆయిలింగ్ ఉంటుంది. సో కొన్ని జిమ్స్లో ఉంటాయి, కొన్ని జిమ్స్లో ఉండకపోవచ్చు. బట్ స్లిప్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇది కంప్లీట్ స్టీల్ కాబట్టి సో స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో షూ మీద కొంచెం స్టీల్ మీద కొంచెం హెవీగా లాగేటప్పుడు సో ఫుట్ అట్టైనా ఇట్టైనా స్లిప్ అయితే మాత్రం సో వెయిట్తో సహా మనం దానికి హిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ప్రాపర్గా ఫుట్ అనేది కొంచెం ఇట్లా స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్ పెట్టుకోండి. ఓకే. నీల్ డౌన్ చేసి చేసుకుంటే ఇట్స్ బెటర్. బట్ నాకు నీల్ డౌన్ చేస్తే కొంచెం మళ్ళీ స్వింగ్ అవుతాను ముందుకి, అందుకని చెప్పేసి నేను నీల్ డౌన్ చేయను. ఓకే. వన్ మోర్. ఓకే. అండ్ నెక్స్ట్ అగైన్ సేమ్ రేడియల్స్. ఓకే. సో చెప్తున్నాను కదా, సో రేడియల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నప్పుడే మనం బ్యాక్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఓకే. సో ఇందులో మాత్రం వెయిట్స్ అనేది మంచిగా లిఫ్ట్ చేయడానికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే. సో అదే కేబుల్ లైక్ సో రోప్తో ఏంటంటే సో కొంచెం స్వింగ్ అవుతాం కదా, సో ఇందులో అక్కడ స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మనం ఎంత అయితే కిందకి పుల్ చేయగలుగుతామో అంత వెయిట్ లాగేయగలం. ఓకే. సో సో పుల్ చేసేటప్పుడు సో నోస్కి ఫోర్ హెడ్కి కొంచెం పైన ఉండేలా చూసుకోండి. ఓకే. సో నోస్కి ఎప్పుడు డౌన్ అవ్వకూడదు. ఓకే. సో నోస్కి డౌన్ అయితే మళ్ళీ సో ల్యాట్స్ అనేవి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే. సో నోస్కి అప్పర్ అయితే సో ఫోర్ హెడ్ లేదా నోస్ సో ఈ రెండేట్లో ఎక్కడ లైక్ ఏ ఈక్వల్ లెవెల్ వచ్చినా పర్లేదు, బట్ కొంచెం మంచిగా సెట్ అవుతుంది. ఓకే. సో రేడియల్స్కి సో ఎందుకు చెప్తున్నా అంటే సో మీరు నోస్కి ముందుకు వస్తే మాత్రం సో వెయిట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు నోస్కి అప్పర్కి పుల్ చేస్తారో సో అప్పుడు కొంచెం వెయిట్ అనేది కొంచెం హెవీగా వచ్చినట్టు అనిపిస్తుంది. సో అప్పుడైతే మీ రెడ్లర్స్కి మంచి హిట్ అవుతుంది.
ఓకే. సో మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ బైసప్ 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 మేరా బైసప్. ఓకే అమ్మా, క్విక్. One more. Okay, and finally day 1-1. So, okay. బాడీ కండిషన్ ఇంకా మాట్లాడదేం లేదు.
Okay, so that's for today. And never skip cardio. Okay, see you tomorrow. See you. Black అయిపోతుంది.